హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భయపెడుతున్న మరో అల్పపీడనం ముప్పు. అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, రాత్రిపూట చలి తీవ్రత బాగా పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఈరోజు భారీ అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. బెంగాల్ తుఫాన్ ఎక్కడ ఏర్పడిందో ఈ అల్పపీడనం కూడా అక్కడే ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇది మరో 24 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని, ఈ నెల 11వ తారీఖు నాటికి ఇటు శ్రీలంక, తమిళనాడు తీరానికి దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడితే మాత్రం ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో మళ్ళీ వర్షాల జోరు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఈ నెల 11వ తారీఖు నుండి ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే బెంగాల్ తుఫాన్ ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల వరి పొలాలు తీవ్ర నష్టం వాటిల్లినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ రాబోయే అల్పపీడనం కూడా ఇటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలపైనే అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 2 రోజులు ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదినపల్లి జిల్లాల అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు రాగల 2 రోజులు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం, గుంటూరు, బాపట్ల, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు కూడా ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఈ రాబో అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 11, 12 తారీఖుల్లో ఇటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో కూడా రాబోయే అల్పపీడనం ప్రభావంతో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరో 2 రోజుల పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని, రాత్రిపూట మాత్రం చలి తీవ్రత పెరిగి ఉదయం సమయంలో ఇటు కోస్తాంధ్ర, తెలంగాణలో పొగమంచు బాగా ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ రాబో అల్పపీడనం ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఈ నెల 11వ తారీఖు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, ఈ అల్పపీడనం తుఫానుగా మారిద్దా మారదా అనేది మరో
2-3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు.